ఏపీలో పొత్తులపై రాష్ట్ర బీజేపీ చీఫ్ పురంధేశ్వరి మరోసారి తమ వైఖరి వెల్లడించారు. ఏపీలో ఇప్పటికే జనసేనతో బీజేపీకి పొత్తు ఉందని స్పష్టం చేశారు. బీజేపీతో తెగదెంపులు చేసుకున్నామని జనసేన కూడా ఎక్కడా చెప్పలేదు, కనుక మాతో పొత్తులో ఉన్నట్టే అని వెల్లడించారు. అంతకు మించి ఇతర పార్టీలతో పొత్తులపై బీజేపీ కేంద్ర నాయకత్వానిదే అంతిమ నిర్ణయమని అన్నారు. బీజేపీ పొత్తు ఖచ్చితంగా 5 కోట్ల ఆంధ్రులతో ఉంటుందని మీడియా ముఖంగా చెబుతున్నానని పురంధేశ్వరి వ్యాఖ్యానించారు. ఏపీలో బీజేపీ ఎన్నికల సన్నద్ధత నేటితో ప్రారంభమైందని తెలిపారు. ఉన్నటువంటి ఉత్సాహాన్ని చూసినట్లయితే ఖచ్చితంగా మెరుగైనటువంటి ఫలితాలు ఈసారి 2024 సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోబోతుంది అనేటువంటి భావన మా అందరిలో కూడా కలిగినటువంటి నేపథ్యం. ఇవాళ దేశానికి 10 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారు సుపరిపాలన ఏ విధంగా దేశానికి అందించారో అనుభవించినటువంటి భారతీయులందరూ కూడా వారు అర్థం చేసుకునేటువంటి విషయం. సమాజంలోని ప్రతి వర్గానికి కూడా న్యాయం చేయాలి అనేటువంటి భావన, సర్వస్పర్శి అంటే సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమాన్ని అందిస్తూ భారతదేశ సర్వతోముఖాభివృద్ధిని సాధించాలి అనేటువంటి సంకల్పంతో గడిచిన 10 సంవత్సరాల కాలంగా ఎటువంటి పాలన, అవినీతి రహిత పాలన కావచ్చు, అదేవిధంగా వారసత్వ నాయకత్వం లేనటువంటి పాలన కావచ్చు, దేశానికి అందించినటువంటి సందర్భంలో భారతీయులందరూ కూడా ఈసారి కూడా ముందుకు వచ్చి భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించడానికి సన్నద్ధంగా ఉన్నారు అని చెప్పి అనేక సర్వేల మాధ్యమంగా మనకి తెలియవస్తున్నటువంటి విషయం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్లో ఉన్నటువంటి ఉత్సాహాన్ని చూసినట్లయితే ఖచ్చితంగా మెరుగైనటువంటి ఫలితాలు ఈసారి 2024 సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ